के, मल्लिकार्जुन खड़गे के, सिद्धरामैया के, डीके शिवकुमार के, पत्तूर मंजण्ण के, आदि नारायण के, नीलकंठ के, अमानुल्लाह खान के, KH मुनेप्पर ಅವರಿಗೆ ಇವತ್ತು తెలుగులో మాట్లాడాలా కన్నడలో మాట్లాడాలా ఇప్పుడు చేరిండే ఉద్దేశం ఏమంటే కాంగ్రెస్ పార్టీని ఇంకా స్టేట్ గవర్నమెంట్ ఇంకా మొన్న 5 గ్యారెంటీలు మీకు ఇచ్చిండ్రే ఆ 5 గ్యారెంటీలు మీకు వస్తా ఉన్నాయి ఆ 5 గ్యారెంటీల్లో ఒకటోదే 2000 రూపాయలు ప్రతి నెల అది ఒక ఇంటికి ఒకరికే ఉండింది మన పాయింట్లో దాన్ని ఒకరు ఇద్దరు ముగ్గురు కూడా చేసుకున్నారు ఒక ఇంటికి 2000 రూపాయలు వస్తా ఉందా లేదా మీకు గట్టిగా చెప్పాలా చేతులు పైకి ఎత్తాడా ఒక ఇంటికి ఒకరు కాదన్నా ఇద్దరికి ముగ్గురికి వస్తా ఉంది 2000 వస్తా ఉంది మొదలు వచ్చి కరెంట్ ఆఫీస్ వాళ్ళు వచ్చి మనము కరెంట్ బిల్లు కట్టుకుంటా ఉండే దానికి వచ్చి వాళ్ళు కరెంట్ ఆఫీస్ వాళ్ళు మన ఇళ్ళలో కరెంట్ కట్ చేస్తా ఉంటారా లేదా ఇప్పుడు 200 యూనిట్లు మనకి కాంగ్రెస్ గవర్నమెంట్ ఫ్రీ ఇచ్చిండే దాన్ని ఇంకా ఇప్పుడు మనం కరెంట్ బిల్లు కట్టే పని లేదు అవునా కాదా కడతా ఉన్నారా కరెంట్ బిల్లు గట్టిగా చేతులు పైకి చెప్పండి భీమ్ దుడ్లో ఇప్పుడు 5 కేజీలు మనకి భీమ్ వేసి ఇంకా 5 కేజీలదే దుడ్లు మనకి వేస్తా ఉన్నారు ప్రతి నెల మన అకౌంట్ లోకి వస్తా ఉందా లేదా బస్సుల్లో పారాడడానికి ఆడవాళ్ళకంతా ఫ్రీ ఇచ్చిన్నారు మీరు బస్సుల్లో దేవస్థానాలకు ఆడవేయడం మీ పుట్టినకో కదా పైట్స్ వస్తా ఉన్నారా లేదా బస్సుల్లో కూడా పోతా ఉన్నారు మీ చిన్న వాళ్ళకి డిగ్రీలు చేయండి వాళ్ళకి డిప్లొమాలు చేయండి వాళ్ళకి 1500 డిగ్రీలు చేయండి వాళ్ళకి 3000 రూపాయలు వస్తా ఉందా లేదా బిజీ మధ్యాహ్నం స్కూల్లో కూడా వస్తా ఉంది అది కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిండేదే ఇప్పుడు దాని జొతకే సెంట్రల్ గవర్నమెంట్ ఇంకా మనకి 5 స్కీమ్లు ఇచ్చినారు ఇప్పుడు అదే మీ దగ్గర గ్యారంటీ కార్డులకి ఇంచేపు రాపించుకుంది అది ఏమి అంటే 5 గ్యారంటీలో ఇప్పుడు మీ దగ్గర సైకిల్ కుటుంబానికి వచ్చేటట్లు చెప్పినారు దాని ప్రకారం మీకు కూలి వాళ్ళకి మీరు 400 రూపాయలు కనిష్ట వేతన చేయడానికి చెప్పినారు ఎన్ఆర్ఈజీ వర్కర్లా మీరు పోతా ఉండేదానికి మీరు ఇప్పుడు ఈత ఉండేవాళ్ళంతా కూలీ కార్మికులే కొత్తిమీరికి పోతా ఉంటారు ఉర్లగడ్డలకు పోతా ఉంటారు మీరు 106 కిలోమీటర్లు ప్రతిదినము ప్రయాణం చేసి పోతా ఉంటారు వస్తా ఉంటారు మీకు అందరికి కనిష్ట వేతనం 400 రూపాయలు ఇవ్వాలా అనేది ఎన్ఆర్ఈజీ వర్కర్ల ప్రకారము 400 రూపాయలు ఇవ్వాలా అని చెప్పి అదొకటి చేస్తా ఉన్నారు ఇప్పుడు జాతీయ గణితి వేరే చేపిస్తారు ఏం అన్యాయం అయితా ఉంది జాతి గణితిని ఇంకా ఈ జాతి గణితి చేయకుండా ఉండేదానికి ఏం అన్యాయం అయితా ఉంది బడ కుటుంబాలకి దళితులకి దీన వర్గాలకి ఓబీసీలకి మైనారిటీలకి ఏం అన్యాయం అయితా ఉంది అంతేనని జాతి గణితి కూడా చేయడానికి ఇచ్చేస్తా ఉన్నారు ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు మీకు ఇచ్చిండే 5 గ్యారంటీలు మీకు కర్ణాటక గవర్నమెంట్ ఇచ్చిండే 5 గ్యారంటీలు మీకు వస్తా ఉన్నాయి దాని జొతకి ఇప్పుడు మీరు గౌతమ్ కోటేసి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మీరు గౌతమ్ని గెలిపిస్తే దాని జొతకి ఇంకా 5 గ్యారంటీలు మీకు వస్తాయని చెప్పి ఈ సందర్భంలో నేను చెప్పేదానికి ఇష్టపడతా ఉన్నాను మీ అన్న కావచ్చు మీ తమ్ముడు కావచ్చు మీ ఓడు ఏమే మీ ఓడు గౌతమ్ ఎవరు ఇప్పుడు మీరు అందుకోసమే ఆ గౌతమ్ ఇప్పుడు ఎలక్షన్ నిలిచిండేదాన్ని ఇంకా వాళ్ళ భార్య శ్రీమతి పద్మశ్రీ అని చెప్పి ఆయమ్మ డాక్టరు ఆయమ్మ వచ్చింది ఆయమ్మ ఇప్పుడు మిమ్మల్ని అంతా ఉద్దేశించి మాట్లాడుతుంది ఆయమ్మ కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓటు అడిగేదానికి వచ్చింది ఆయమ్మే పద్మశ్రీ అని చెప్పి ఈఎంఏ